Hello all, welcome back to our channel sandeeptalks. In this video, we are going to see the fifth unit of flat. Okay, చాలా ఈజీ ఉంటుంది ఫిఫ్త్ యూనిట్ స్కోరింగ్ యూనిట్ కూడా ఇది. ఇఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ వాచ్ ద ఫస్ట్ అండ్ సెకండ్ యూనిట్, దే ఆర్ ఇన్ అవర్ ప్లేలిస్ట్. గో చెక్ ఇట్ అవుట్. ప్లేలిస్ట్ చూడండి, వీడియోస్ ఉంటాయి ఫస్ట్ అండ్ సెకండ్ యూనిట్ది. అండ్ మీకు హ్యాండ్ రిటన్ సేమ్ నోట్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది అండ్ కామెంట్ సెక్షన్ కూడా లింక్ ఉంటుంది. గో గెట్ ద నోట్స్ ఫ్రమ్ దాట్. ఓకే, సో వితౌట్ లేటింగ్ లెట్స్ సీ ద టాపిక్స్ కవర్డ్ ఇన్ యూనిట్ 5. ఫస్ట్ ఇక్కడ ట్యూరింగ్ మెషిన్స్ అనమాట. ట్యూరింగ్ మెషిన్స్ అంటే ఏంటిది, అందులో టైప్స్ ఆఫ్ ట్యూరింగ్ మెషిన్స్ అండ్ హాల్టింగ్ ఇన్ దాట్. ఓకే, నెక్స్ట్ అన్డిసైడబిలిటీ. అన్డిసైడబిలిటీ అంటే ఏంటిది, లాంగ్వేజ్ దట్ ఈస్ నాట్ రికర్సివ్లీ ఎన్యూమరబుల్. నెక్స్ట్ అండ్ అన్డిసైడబుల్ ప్రాబ్లమ్ దట్ ఈస్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. సో ఇక్కడ ఈ అన్డిసైడబిలిటీ అన్న రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అన్న ఇవన్నీ ఒకటే అనమాట, కన్ఫ్యూజ్ అవ్వకండి. సో అన్డిసైడబిలిటీ గురించి వచ్చినా దేని గురించి వచ్చినా కూడా డైరెక్ట్ రాసేసుకోండి, సేమ్ టాపిక్ని రాసేసుకోండి దేనికి. ఓకే రైట్. నెక్స్ట్ ఇక్కడ యాక్చువల్గా ఒక లాంగ్వేజ్ని మనం ఎప్పుడు రికర్సివ్లీ ఎన్యూమరబుల్ అంటామంటే ఎప్పుడైతే ఒక లాంగ్వేజ్ అనేది ట్యూరింగ్ మెషిన్స్ ద్వారా యాక్సెప్ట్ అయితే దాన్ని మనము రికర్సివ్లీ ఎన్యూమరబుల్ అంటాం. ఓకే, నెక్స్ట్ అన్డిసైడబుల్ ప్రాబ్లమ్స్ అబౌట్ ట్యూరింగ్ మెషిన్స్. సేమ్ ఇది అన్న ఒకటి, అన్డిసైడబిలిటీ అన్న అన్డిసైడబుల్ ప్రాబ్లమ్స్ అన్న ఒకటి అనమాట. సో మీకు అది డెఫినేషన్లో లైక్ ఎక్స్ప్లెనేషన్లో క్లియర్ అర్థమైపోతుంది. నెక్స్ట్ రికర్సివ్ లాంగ్వేజెస్. సో రికర్సివ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, నెక్స్ట్ దాని ప్రాపర్టీస్ ఏంటిది. నెక్స్ట్ పోస్ట్ కరెస్పాండెన్స్ ప్రాబ్లం ఏంటిది, పీసీపీ అంటాం దీన్ని. ఓకే, సో దిస్ ఇస్ అ పీసీపీ అండ్ మోడిఫైడ్ పోస్ట్ కరెస్పాండెన్స్ ప్రాబ్లమ్, ఇది ఎంపీసీపీ అని అంటాం. చాలా సింపుల్ ఇంటర్వ్యూ ప్రాబ్లమ్స్ ఇవి పక్కా వస్తాయి. నెక్స్ట్ సమ్ అదర్ అన్డిసైడబుల్ ప్రాబ్లమ్స్ అని అంటే నార్మల్గా ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. సో అన్డిసైడబిలిటీ అన్న అదర్ అన్డిసైడబుల్ ప్రాబ్లమ్స్ అన్నా కూడా ఒకటే. ఓకే, సో దీంట్లో మీకు ఒక 3 or 4 టాపిక్స్ అనేవి రిపీట్ అయినాయి. అన్నిటికీ సేమ్ ఆన్సర్ రాసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. మళ్ళీ కామెంట్ సెక్షన్లో దీని గురించి చెప్పరు అని చెప్పేసి కామెంట్ చేయకండి. ఓకే, ఇఫ్ మీకు డౌట్ ఉంటే ఒకసారి గూగుల్ ఆర్ ఎనీ అదర్ యూట్యూబ్ ఛానల్లో. నెక్స్ట్ ఇక్కడ కౌంటర్ మెషిన్స్, లాస్ట్ టాపిక్ కౌంటర్ మెషిన్స్. సో దీస్ ఆర్ టాపిక్స్ కవర్డ్ ఇన్ ద యూనిట్ 5 ఆఫ్ ఫ్లాట్. ఓకే, సో ఫ్లాట్ ఫస్ట్లో ఎక్స్ప్లెనేషన్ చూసుకుందాం. ఫస్ట్ ట్యూరింగ్ మెషిన్స్ అంటే ఏంటో చూద్దాం. ట్యూరింగ్ మెషిన్స్ అంటే ట్యూరింగ్ మెషిన్స్ రికగ్నైజెస్ అండ్ యాక్సెప్ట్స్ రికర్సివ్లీ ఎన్యూమరబుల్ లాంగ్వేజెస్. సో నార్మల్గా ఇది ఏం చేస్తారంటే రికర్సివ్లీ ఎన్యూమరబుల్ లాంగ్వేజ్ని రికగ్నైజ్ చేసి వాటిని యాక్సెప్ట్ చేస్తారు అనమాట. సపోజ్ ఇప్పుడు దిస్ ఇస్ ట్యూరింగ్ మెషిన్ అనుకున్నాము. సో దీనికి ఒక ఇన్పుట్ స్ట్రింగ్ ఇచ్చుకున్నాం. ఓకే, ఇన్పుట్ స్ట్రింగ్ డబ్బులు అనుకున్నాం. సో ఇలా ఇచ్చుకున్నప్పుడు ఇది ఏం చేస్తారంటే దిస్ ఇస్ అ ట్యూరింగ్ మెషిన్. ఓకే, టీఎం అంటే ట్యూరింగ్ మెషిన్. ఇది ఏం చేస్తారంటే దీన్ని ఈ మెషిన్ని ఇన్పుట్ని ఏం చేస్తారంటే ఒకసారి ప్రాసెస్ చేస్తుంది. ఒకసారి ప్రాసెస్ చేయదు. ఎప్పుడు అని అంటే ఇన్ కేస్ దట్ స్ట్రింగ్ బిలాంగ్స్ టు లాంగ్వేజ్. ఓకే, సో ఈ స్ట్రింగ్ అనేది లాంగ్వేజ్లో ఉంటే అది దాన్ని ప్రాసెస్ చేస్తుంది ఎస్, ఆర్ అదర్వైజ్ నో. అంటే ఎస్ అంటే యాక్సెప్ట్స్ అనమాట అండ్ నో అంటే రిజెక్ట్స్. ఓకే, ఇక్కడ నో అంటే రిజెక్ట్స్. సో నెక్స్ట్ నీడ్ ఆఫ్ ఇట్. దీనివల్ల అవసరం ఏంటంటే ఫినిట్ ఆటోమేటా హ్యాస్ లిమిటెడ్ మెమరీ, ఇట్ కెనాట్ స్టోర్ కాంప్లెక్స్ లాంగ్వేజ్. సో నార్మల్గా మనకు ఫైనట్ ఆటోమేటా ఉంటుంది, పుష్ ఆటోమేటా ఉంటుంది, దాని తర్వాత ట్యూరింగ్ మెషిన్స్ అనమాట. సో ఫైనట్ ఆటోమేటాకి లిమిటెడ్ మెమరీ ఉంటుంది, అది కాంప్లెక్స్ లాంగ్వేజ్ లైక్ A4n B4n ఇట్లాంటి వాటిని స్టోర్ చేయలేదు. సేమ్ నెక్స్ట్ పుష్ ఆటోమేటా కూడా కాంప్లెక్స్ లాంగ్వేజ్ని స్టోర్ చేసుకోలేదు అనమాట, లైక్ ఇట్లాంటి లాంగ్వేజ్ని. బట్ మన ట్యూరింగ్ మెషిన్స్ అనేవి దే కెన్ స్టోర్ దిస్ కైండ్ ఆఫ్ కాంప్లెక్స్ లాంగ్వేజ్. సో దట్స్ వై వీ use this Turing machines in order to store this kind of complex languages. Okay right, ఇది యూజ్ అనమాట. సో నెక్స్ట్ మోడల్ ఆఫ్ ట్యూరింగ్ మెషిన్స్. సో ఇక్కడ మోడల్ ఆఫ్ ట్యూరింగ్ మెషిన్స్ అని అంటే ఈ డయాగ్రామ్ వేసుకుంటే, సో ఇన్పుట్ టేప్ ఉంటుంది, ఒక ఫైనట్ కంట్రోల్ యూనిట్ ఉంటుంది అండ్ ఈ ఇన్పుట్ టేప్ అనేది సెవెరల్ సెల్స్గా డివైడ్ అయిపోతాయి అనమాట. ఈచ్ సెల్ అనేది ఒక వాల్యూని, ఒక ఇన్పుట్ సింబల్ని స్టోర్ చేసుకుంటుంది. ఓకే, సో దీన్ని మనము ఈ ఇన్పుట్ సింబల్స్ని మనము రీడ్ ఆర్ రైట్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేసుకోవచ్చు యూజింగ్ వాట్, రీడ్ రైట్ అహెడ్. ఓకే రైట్. సో ఇన్పుట్ టేప్ ఇస్ డివైడెడ్ ఇంటూ నెంబర్ ఆఫ్ సెల్స్ వెర్ ఈచ్ సెల్ కెన్ స్టోర్ వన్ సింబల్ ఎట్ ఏ టైమ్. సో నేను చెప్పింది, సో ఇన్పుట్ టేప్ అనేది నెంబర్ ఆఫ్ సెల్స్గా డివైడ్ అయింది, ఈచ్ సెల్ అనేది ఒక సింబల్ని స్టోర్ చేసుకుంటుంది. సో ఇక్కడ సైజ్ ఆఫ్ ఇన్పుట్ టేప్ ఈజ్ ఇన్ఫైనట్. సో మనము ఇన్పుట్ టేప్లో ఎన్నైనా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, దాని సైజ్ ఎంత ఇన్ఫైనట్. బై యూజింగ్ రీడ్ ఆర్ రైట్ హెడ్ వీ కెన్ పర్ఫార్మ్ రీడ్ ఆర్ రైట్ ఆపరేషన్. సో ఒక రీడ్ ఆర్ రైట్ హెడ్ యూజ్ చేసుకుని మనము రీడ్ ఆర్ రైట్ ఆపరేషన్స్ మనం పర్ఫార్మ్ చేసుకోవచ్చు దీంట్లో ఇన్పుట్ టేప్లో. సో ఫైనట్ కంట్రోల్ యూనిట్ కంటైన్స్ ఆల్ ద స్టేట్స్. సో మనకి ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, సపోజ్ Q0 Q1 Q2 అప్ టు Q4 ఉన్నాయి అనుకో, ఈ స్టేట్స్ దేంట్లో ఉంటే ఫైనట్ కంట్రోల్ యూనిట్లో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఫార్మల్ డెఫినేషన్ ఆఫ్ ట్యూరింగ్ మెషిన్స్. సో ట్యూరింగ్ మెషిన్ ఇస్ డిఫైన్ విత్ 7 టపుల్స్. సో నార్మల్గా మనకు ఫైనట్ ఆటోమేటా అనేది అండ్ ఓన్లీ 5 టపుల్స్ అనమాట. బట్ ఈ ట్యూరింగ్ మెషిన్ అనేది 7 టపుల్స్తో మనం డిఫైన్ చేస్తాం. సో ఎలా అంటే M is equals to M నథింగ్ బట్ మెషిన్. సో Q సిగ్మా టో అండ్ డెల్టా and Q0 B and F. So let's see each term. So key and set of states మనకు తెలుసు. సిగ్మా అంటే ఇన్పుట్ ఆల్ఫాబెట్ లైక్ 0,1 ఆర్ A, అని ఒకటి. నెక్స్ట్ టో అని అంటే ఇన్పుట్ స్టేట్ ఆల్ఫాబెట్, ఇది ఇన్పుట్ టేప్ ఆల్ఫాబెట్ ఇది. ఓకే, నెక్స్ట్ B అంటే ఎనీ బ్లాంక్ సింబల్, Q0 అంటే ఇనిషియల్ స్టేట్, F అంటే ఫైనల్ స్టేట్స్ అండ్ దిస్ డెల్టా ఈజ్ అ ట్రాన్సిషన్ ఫంక్షన్. ఆ ట్రాన్సిషన్ ఫంక్షన్ ఫార్ములా ఏంటంటే Q ఇంటూ టో Q ఇంటూ Q
q into 2 of l comma r. This is set of l comma r. ఓకే, జస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ప్రాబ్లమ్స్లో ఇది ఇక్కడ రిపీట్ అవ్వదు. దిస్ ఈస్ అబౌట్ ద ట్యూరింగ్ మెషిన్స్. సో ట్యూరింగ్ మెషిన్స్ ఇది చూసుకున్నాం కదా, ట్యూరింగ్ మెషిన్స్లో హాల్టింగ్ చూసుకున్నాం. సో సింపుల్గా, సో దిస్ ఇస్ ద హాల్టింగ్ అనమాట. సో హాల్టింగ్ అంటే ఏంటి? హాల్టింగ్ అని అంటే మన ట్యూరింగ్ మెషిన్. సపోజ్ దిస్ ఇస్ అ ట్యూరింగ్ మెషిన్, రైట్? సో మనం దీన్ని ట్యూరింగ్ మెషిన్ అనుకున్నాము. సో ఇది ఏం చేస్తాము, ఒక ఇన్పుట్ స్ట్రింగ్ ఇచ్చుకున్నాము, ఇన్పుట్ స్ట్రింగ్ డబ్ల్యూ అనుకున్నాం. సో ఇది ఏం చేస్తానంటే నార్మల్గా హాల్టింగ్ నథింగ్ బట్ అబ్స్ట్రక్టింగ్ అనమాట, స్టాపింగ్ అనమాట. సో ఒక ట్యూరింగ్ మెషిన్ అనేది తన వర్క్ని ప్రాసెస్ చేస్తున్నప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ అనేవి దాన్ని స్టాప్ చేస్తాయా, అబ్స్ట్రక్ట్ చేస్తాయా అనేది హాల్టింగ్ అనమాట. ఓకే, సో అంటే యాక్సెప్ట్ చేస్తాయా, రిజెక్ట్ చేస్తాయా అని చెప్పేసి. సో ఇది 2 కేసెస్ ఏంటిది, అది ఒకటి యాక్సెప్ట్, ఒకటి రిజెక్ట్. సో యాక్సెప్ట్ ఎప్పుడైతే అంటే మనం తీసుకునే ఇన్పుట్ స్ట్రింగ్ అనేది ఆ లాంగ్వేజ్లో ఉంటే, ఓకే, ఇఫ్ ఇన్పుట్ స్ట్రింగ్ బిలాంగ్స్ టు దట్ లాంగ్వేజ్ దెన్ ఇట్ యాక్సెప్ట్స్. అదర్వైజ్ ఇఫ్ ద ఇన్పుట్ స్ట్రింగ్ డస్ నాట్ బిలాంగ్స్ టు దట్ లాంగ్వేజ్ దెన్ ఇట్ రిజెక్ట్స్. ఓకే, దెన్ ఇట్ హాల్ట్స్, అట్లా అనమాట. ఓకే, ఇది నార్మల్గా హాల్టింగ్ కాన్సెప్ట్. కొంచెం పాయింట్స్ చూసుకున్నాం దానిలో. సో హియర్ halting problem is undecidability. It is not a problem, it just asks a question. సో నార్మల్గా ఏమంటుందంటే అన్డిసైడబిలిటీ అంటే ఏంటిదని అంటే, సపోజ్ ఇప్పుడు ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి పర్ఫెక్ట్ అల్గోరిథం లేకపోతే మనం ఏమంటామంటే అన్డిసైడబిలిటీ అంటాం. అంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేకపోతే దాన్ని మనం అన్డిసైడబిలిటీ అంటాం. సో నార్మల్గా హాల్టింగ్ అనేది ఒక అన్డిసైడబిలిటీ, బట్ అదేం చేశారంటే అదొక ప్రాబ్లం అవ్వదు, బట్ క్వశ్చన్స్ని అడుగుతుంది. ఏ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ని? ఈస్ ఇట్ పాసిబుల్ టు టెల్ వెదర్ ఏ గివెన్ మెషిన్ విల్ హాల్ట్ ఫర్ సమ్ గివెన్ ఇన్పుట్. సో మనం ఇచ్చిన ఇన్పుట్కి ఎప్పుడైనా మెషిన్ అనేది హాల్ట్ అవుతుందా, స్టాప్ అవుతుందా అని క్వశ్చన్ అడుగుతుంది అనమాట. ఓకే, ఇఫ్ ఎస్, ఇప్పుడు 2 స్టేజెస్ ఉంటాయి, ఒకటి యాక్సెప్ట్, ఒకటి రిజెక్ట్. యాక్సెప్ట్లో కూడా హాల్ట్ అవుతుంది అండ్ రిజెక్ట్లో కూడా హాల్ట్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ చూసుకుంటే అర్థమైపోతుంది. ఇన్పుట్ ఏ మెషిన్ అంటే ఏ ట్యూరింగ్ మెషిన్, అది ఏటీఎం కాదు, ఏ ట్యూరింగ్ మెషిన్ ఈజ్ ఏ ఇన్పుట్ స్ట్రింగ్. సో అదొక ఇన్పుట్ స్ట్రింగ్ అనమాట. సో ప్రాబ్లం ఏంది ఇక్కడ, డస్ ద ట్యూరింగ్ మెషిన్ ఫినిష్ కంప్యూటింగ్ ఆఫ్ ద స్ట్రింగ్ W in a finite number of sets. సో ఇక్కడ ఏమంటున్నాం, ఈ ట్యూరింగ్ మెషిన్ అనేది ఆ ఇన్పుట్ స్ట్రింగ్ని ఫినైట్ నెంబర్ ఆఫ్ సెట్స్లో కంప్లీట్ చేస్తుందా అని అంటుంది. సో దాని ఆన్సర్ మనకు నార్మల్గా ఏముంటాయి అంటే ఎస్ ఆర్ నో, ఓన్లీ 2 ఉంటాయి. అది ఎప్పుడు ఎట్లా ప్రూవ్ చేసుకోవచ్చు అంటే అజ్యూమ్. నార్మల్గా మనం ఫస్ట్ ఏమనుకుందాం అంటే ఓకే, ఆ ట్యూరింగ్ మెషిన్ అనేది సాల్వ్ చేస్తుంది అనుకుందాం పాజిటివ్గా. ఓకే, అజ్యూమ్ ట్యూరింగ్ మెషిన్ ఎగ్జిస్ట్ టు సాల్వ్ దేర్ ప్రాబ్లమ్ అండ్ దెన్ వీ విల్ షో ఇట్ ఈస్ కండక్టింగ్ ఇట్సెల్ఫ్. దాని తర్వాత ఏం చేస్తామంటే ఫస్ట్ ఏమనుకుంటాం అంటే ఎస్ అది సాల్వ్ చేస్తుంది అని అంటాం. దాని తర్వాత ఏమంటాం, లేదు అంటే కాంట్రడిక్షన్ అని చెప్పేసి ప్రూవ్ చేస్తాం అనమాట. సో ఫస్ట్ దాన్ని ఏమంటామంటే వీ విల్ కాల్ దిస్ ట్యూరింగ్ మెషిన్ యాజ్ ఎ హాల్టింగ్ మెషిన్ దట్ ప్రొడ్యూస్ ఎస్ ఆర్ నో ఇన్ ఎ ఫైనైట్ అమౌంట్ ఆఫ్ టైమ్. సో మనం ట్యూరింగ్ మెషిన్ ఎప్పుడు హాల్టింగ్ మెషిన్ అని అంటామంటే ఏదో ఒక ఫైనైట్ అమౌంట్ ఆఫ్ టైంలో, అంటే ఒక సపోజ్ 10 minutes అనుకుందాం. సో 10 minutes ఆఫ్ టైంలో అది ఆన్సర్ ఎస్ ఎదర్ ఎస్ ఆర్ నో ఈ కైండ్ ఆఫ్ ఆన్సర్ ఇస్తాం. దాన్ని ఏమంటాము, ట్యూరింగ్ మెషిన్ హాల్టింగ్ మెషిన్ అని అంటాం. ఓకే, రైట్. నెక్స్ట్, ఇఫ్ ద హాల్టింగ్ మెషిన్ ఫినిషెస్ ఇన్ ఏ ఫైనైట్ అమౌంట్ ఆఫ్ టైమ్ దెన్ ద అవుట్పుట్ కమ్స్ యాజ్ ఎస్ అదర్వైజ్ నో. సపోజ్ ఇప్పుడు మనకు హాల్టింగ్ మెషిన్కి ఒకటి ఇచ్చేసినాం ఇన్పుట్. సో ఆ ఇన్పుట్ని ప్రాసెస్ చేసి అది ఒక ఫైనైట్ అమౌంట్, ఒక లైక్ 10 minutesలో కంప్యూట్ చేసింది అనుకుందాము. అలా కంప్యూట్ చేసి ఏమంటే మనకు ఆన్సర్ అవుట్పుట్ ఏమొస్తుంది, ఎస్ ఇట్ హాల్స్, అదర్వైజ్ నో. సో దిస్ ఇస్ అబౌట్ దిస్. సో లెట్స్ సీ ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ హాల్టింగ్ మెషిన్. హియర్ డబ్ల్యూ ఇస్ ఇన్పుట్ స్ట్రింగ్ ఇచ్చినాము, హాల్టింగ్ మెషిన్ అనమాట. సో హాల్టింగ్ మెషిన్ కాదు, దిస్ ఇస్ హాల్టింగ్ మెషిన్. ఇది ఇన్పుట్ స్ట్రింగ్ డబ్ల్యూ ఇచ్చుకున్నాము. సో మనకి ఏంది 2 ఆన్సర్స్ వస్తాయి. అది ఒక క్వశ్చన్ అడుగుతుంది కదా, ట్యూరింగ్ మెషిన్ క్వశ్చన్ అడుగుతుంది. మనకి ఎన్ని ఆన్సర్స్ వస్తాయి, ఎస్ ఆర్ నో వస్తుంది. సో ఎస్ ఎప్పుడు వస్తుంది అంటే ఇఫ్ హాల్టింగ్ మెషిన్ హాల్ట్స్ అన్ ఇన్పుట్ స్ట్రింగ్. ఓకే, ఇప్పుడు నో ఎప్పుడు వస్తుంది, హాల్టింగ్ మెషిన్ డస్ నాట్ హాల్ట్ అన్ ఇన్పుట్ స్ట్రింగ్. సో ఒకవేళ హాల్టింగ్ మెషిన్ అనేది ఇన్పుట్ స్ట్రింగ్ మీద హాల్ట్ అయితే, అంటే చేంజ్ అయితే, స్టాప్ అయితే అప్పుడు మనకి ఎస్ వస్తుంది. లేదు హాల్ట్ అవుతలేదు అన్నప్పుడు నో. ఓకే, రైట్. సో నౌ వీ విల్ డిజైన్ ఏ ఇన్వర్టెడ్ హాల్టింగ్ మెషిన్స్. ఇప్పుడు మనం ఏం చేయడానికి ఇన్వర్ట్స్గా. ఓకే, ఫస్ట్ ఏం చేసినాము, ఓకే చేస్తుందని అన్నాము. ఇప్పుడు ఏం చేయాలంటే ఆపోజిట్గా మనం దాన్ని క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇఫ్ హాల్టింగ్ మెషిన్ రిటర్న్స్ ఎస్ దెన్ లూప్ ఈస్ ఫర్ ఎవర్. ఒకవేళ హాల్టింగ్ మెషిన్ అనేది ఎస్ అయిందనుకో, దిస్ ఇస్ హాల్టింగ్ మెషిన్, రైట్. ఇఫ్ దిస్ రిటర్న్స్ ఎస్ అంటే అర్థం ఏంటిది, హాల్టింగ్ మెషిన్ అనేది మన ఇన్పుట్ స్ట్రింగ్కి, మనం ఇచ్చిన ఇన్పుట్ స్ట్రింగ్ని హాల్ట్ చేస్తుంది అని. ఓకే, ఒకవేళ ఈ సిచ్యువేషన్ జరిగిందనుకో అది లూప్లోనే ఉంటుంది. ఓకే, ఇట్స్ ఆల్వేస్ బీస్ ఇన్ ద లూప్. సపోజ్ ఇస్ ద Q0 అండ్ Q1. సో ఇటు అండ్ ఇటు. సో ఇది ఒక లూప్లో ఉంటుంది. సో అలా అనమాట. ఓకే, నెక్స్ట్ ఇఫ్ హాల్టింగ్ మెషిన్ రిటర్న్స్ నో దెన్ హాల్ట్ అకర్స్. ఒకవేళ ఇఫ్ హాల్టింగ్ మెషిన్ రికర్స్ నో దెన్ హాల్ట్ అకర్స్, లేకపోతే హాల్ట్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ డయాగ్రామ్ ఆఫ్ ఇన్వర్టెడ్ హాల్టింగ్ మెషిన్ కూడా చూసుకుందాము. దిస్ ఇస్ ద డయాగ్రామ్ ఆఫ్ ఇన్వర్టెడ్ హాల్టింగ్ మెషిన్. సో ఫస్ట్ మనం ఇన్పుట్ స్ట్రింగ్ ఇస్తున్నాం, దిస్ ఇస్ ద డబ్ల్యూ అండ్ దిస్ ఇస్ హాల్టింగ్ మెషిన్ ఎస్ ఆర్ నో. ఎస్ ఇచ్చినప్పుడు మనకు హాల్టింగ్ మెషిన్ ఎస్ రిటర్న్ చేస్తే ఏమొస్తుంది, మనకు ఇన్ఫినిట్ లూప్లో ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ ఇన్ఫినిట్ లూప్ అండ్ నో అయితే ఇట్ హాల్ట్ అకర్స్. ఓకే, హాల్ట్ అకర్స్. నెక్స్ట్
అన్డిసైడబిలిటీ అంటే చాలా సింపుల్. అన్డిసైడబిలిటీ అంటే సపోజ్ మనకు ఫస్ట్ డిసైడబిలిటీ గురించి చూద్దాం. ఒక ప్రాబ్లం ఉంది. సో ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి మనకు పర్ఫెక్ట్ ఆల్గరిథం ఉందనుకో, సో దాన్ని మనం సాల్వ్ చేసుకుంటాం. సో దాన్ని ఏమంటామంటే డిసైడబిలిటీ అంటాం. అంటే దట్ ప్రాబ్లమ్, దట్ లాంగ్వేజ్ హ్యాస్ అ లాంగ్వేజ్ సెట్ టు బి డిసైడబుల్ ఇఫ్ దేర్ ఈస్ అ ట్యూరింగ్ మెషిన్ దట్ యాక్సెప్ట్స్ ద లాంగ్వేజ్ అండ్ హాల్స్ ఫర్ ఎవ్రీ ఇన్పుట్ స్ట్రింగ్ విత్ ఏ సొల్యూషన్ ఎస్ ఆర్ నో. ఇది ఒక కండిషన్ అనమాట. సో ఒక లాంగ్వేజ్ మనం ఎప్పుడు డిసైడబుల్ అంటామంటే ఒక ట్యూరింగ్ మెషిన్ అనేది ఆ లాంగ్వేజ్ని యాక్సెప్ట్ చేసి హాల్ట్ చేస్తాయి అనమాట. హాల్ట్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది, ఎదర్ ఎస్ ఆర్ నో ఆన్సర్స్ వస్తాయి. సో అటువంటి కండిషన్ కూడా దాన్ని ఏమంటామంటే డిసైడబిలిటీ అంటాం. అండ్ ఇంకో కండిషన్, ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఎటువంటి అల్గరిథం లేనప్పుడు, ఏ కైండ్ ఆఫ్ అల్గరిథం లేనప్పుడు మనం దాన్ని సాల్వ్ చేయలేము. సో దాన్ని ఏమంటామంటే అన్డిసైడబిలిటీ అంటాం. ఇఫ్ దెర్ ఇస్ అ అల్గరిథం టు సాల్వ్ ద ప్రాబ్లమ్ దెన్ దట్ ప్రాబ్లమ్ ఇస్ సెట్ టు బి డిసైడబుల్. ఓకే, అలా అనమాట. సో ఒక అన్డిసైడబిలిటీ చూద్దాము. హియర్ ద లాంగ్వేజ్ ఈజ్ నాట్ డిసైడబుల్. లాంగ్వేజ్ ఇక్కడ డిసైడబుల్ అవ్వదు. ప్రాబ్లమ్స్ విల్ హ్యావ్ నో సొల్యూషన్. అస్ ఐ సెడ్, ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఉండదు. అంటే నో అల్గరిథం, దే కెన్ నాట్ బి సాల్వ్డ్. దెర్ ఇస్ నో అల్గరిథం ఆర్ ట్యూరింగ్ మెషిన్స్ దట్ గివ్స్ ద ఆన్సర్ ఫర్ ఆల్ ఇన్పుట్. సో ఇక్కడ ఫస్ట్ డిసైడబిలిటీ అంటే ఏమన్నాము, ప్రతి ఇన్పుట్కి ఇది ఏం చేస్తుంది, ట్యూరింగ్ మెషిన్ ఏం చేస్తుంది, ఏదైనా ఒక ఆన్సర్ ఇస్తుంది, ఏదర్ ఎస్ ఆర్ నో. బట్ దీంట్లో అలా కాదు, ఓన్లీ కొన్ని ఇన్పుట్ స్ట్రింగ్స్ మాత్రమే ఆన్సర్ ఎస్ ఆర్ నో ఇస్తుంది. బట్ రిమైనింగ్ ఇన్పుట్ స్ట్రింగ్స్కి మాత్రం ఇది ఆన్సర్ ఇవ్వదు. సో దిస్ కైండ్ ఆఫ్ problems are called as a undecidable problems and undecidability. Okay, in undecidability problem there will be always a chance that lead Turing machine into an infinite loop. So అలా మనకు ఏం లేదంటే అర్థం ఏంటి, ఇన్ఫినిట్ లూప్లో పడే ఛాన్స్ ఉంటుంది. ఓకే రైట్, దిస్ ఇస్ అన్డిసైడబిలిటీ. సో మీకు డిఫరెంట్ టాపిక్స్ ఉన్నాయి కదా, అండ్ అన్డిసైడబిలిటీ ప్రాబ్లమ్ ఇన్ దట్ ఈస్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అన్న కూడా సేమ్ ఇదే రాయండి. ఒక ప్రాబ్లమ్కి పర్ఫెక్ట్ సొల్యూషన్ లేకపోతే, ఒక ఆల్గరిథం లేకపోతే దాన్ని మనం అన్డిసైడబుల్ అంటాము అని చెప్పేసి సేమ్ ఇదే రాసేసుకోండి. ఓకే రైట్, అన్డిసైడబిలిటీ ఏమొచ్చినా కూడా ఇదే రాయండి. సో దిస్ ఇస్ ద సొల్యూషన్, దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ దట్, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఇక్కడ ఫైండ్ సూటబుల్ ఇంటీజర్స్ విచ్ స్టేట్స్ ఈక్వేషన్ a⁴n + b⁴n = c⁴n. సో ఇప్పుడు ఇది ఒక స్టేట్మెంట్ అనమాట, ఇది ఒక ఈక్వేషన్ అనుకుందాం. సో నార్మల్గా ఇక్కడ n = వాల్యూ ఏంటిది, >= 2. అంటే 2 నుంచి అప్ టు ఇన్ఫినిటీ వరకు మనం ఏం తీసుకున్నా కూడా ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వాలి. బట్ మనము కొన్ని ఇన్పుట్ స్ట్రింగ్స్ తీసుకుంటే సాటిస్ఫై అవుతుంది. బట్ ఇప్పుడు ఇది చూసుకుని సపోజ్ n = 2 తీసుకున్నాము, అండ్ a = 1 తీసుకుంటున్నా, b = 2 తీసుకుంటున్నా. అప్పుడు ఏమవుతుంది అంటే, సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా, దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నా. రైట్, సో 1 + 4. సో ఇక్కడ a ప్లేస్లో 1 and 2, b ప్లేస్లో 2, 1 square 1 and 2 square 4, 1 + 4 = 5. ఓకే, ఇప్పుడు నేను c తీసుకుంటున్నా. సో c మనకి ఏమొచ్చింది, నార్మల్గా 5 కదా. సో c⁴n. సో నేను ఇప్పుడు ఏగా మన వాళ్ళు తీసుకుంటే 5కి ఈక్వల్ అవుతుందా, స్క్వేర్ చేస్తే సపోజ్ 2 తీసుకున్నాను, 2 స్క్వేర్ ఎంత 4, ఎందుకంటే n = 2 తీసుకున్నా కదా. సో అది 3 తీసుకుంటే 9. సో ఇట్ ఈస్ నాట్ ఈక్వల్, అంటే ఇక్కడ సడన్ కండిషన్స్లో ఇది ఈక్వల్ అయితే లేదు. సో ఆన్సర్ అనేది లేదనమాట, దీనికి ప్రాబ్లం లేదనమాట. సో ఇది ఇన్ఫినిట్ లూప్లో పడే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సిన్స్ దెర్ ఇస్ నో సొల్యూషన్ ఫర్ దిస్ మే ఫాల్ ఇన్ టు ద ఇన్ఫినిట్ లూప్. సో దిస్ ప్రాబ్లమ్ మైట్ goes into infinite loop after give some answers. కొన్ని ఆన్సర్స్ మాత్రం పర్ఫెక్ట్ ఉంటాయి టు ద ప్రాబ్లమ్. ఓకే, ఇదన్నమాట అన్డిసైడబిలిటీ అంటే. ఇది ఎగ్జాంపుల్ రాయండి. నెక్స్ట్ టాపిక్ ఈజ్ రికర్సివ్ లాంగ్వేజ్. వాట్ ఇస్ మీన్ బై రికర్సివ్ లాంగ్వేజ్? ద లాంగ్వేజ్ ఈజ్ రికర్సివ్ ఇఫ్ దేర్ ఇస్ అ హాల్టింగ్ ఆర్ టోటల్ ట్యూరింగ్ మెషిన్. సో ఒక లాంగ్వేజ్ని మనం ఎప్పుడు రికర్సివ్ అంటామంటే, ఒకవేళ హాల్టింగ్ ఉన్నా కూడా ఆర్ టోటల్ ట్యూరింగ్ మెషిన్ అన్నా కూడా దాన్ని ఏమంటామంటే మనం రికర్సివ్ లాంగ్వేజ్ అంటాము. ఓకే, అండ్ రికర్సివ్ ఎనుమరబుల్ లాంగ్వేజ్. సపోజ్ ఇప్పుడు రికర్సివ్ ఎనుమరబుల్ లాంగ్వేజ్ ఫస్ట్ ఇది చూద్దాం, తర్వాత ఇది చూసుకుందాం. ఓకే, సో మీకు 2 మార్క్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. వాట్ ఈస్ రికర్సివ్ ఎనుమరబుల్ లాంగ్వేజ్? మీకు ఇది సిలబస్ లేదు, బట్ 2 మార్క్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. సో నార్మల్గా హాల్టింగ్ అండ్ టోటల్ మెషిన్ ఉన్నప్పుడు ఏమైతే అంటే 2 స్టేట్స్ అనేవి జరుగుతాయి అనమాట. 2 స్టేట్స్ అనేవి అకర్ అవుతాయి. అవి ఏంటో చూసుకున్నాం. సో ఆ 2 స్టేట్స్ ఏంటి అంటే, ఒకటి యాక్సెప్ట్ అండ్ హాల్ట్ ఆర్ రిజెక్ట్ అండ్ హాల్ట్ జరుగుతుంది. ఓకే, యాక్సెప్ట్ అండ్ హాల్ట్, రిజెక్ట్ అండ్ హాల్ట్. సో లెట్ us టేక్ ఎ స్ట్రింగ్ w విచ్ బిలాంగ్స్ టు l. ఒక స్ట్రింగ్ తీసుకున్నాం, ఇన్పుట్ స్ట్రింగ్, దాన్ని w అనుకుంటాము. అది లాంగ్వేజ్లో మనం తీసుకున్న లాంగ్వేజ్లో ఉంది. ఓకే, ఈ స్ట్రింగ్ ఈజ్ యాక్సెప్టెడ్ దెన్ ఇట్ హాల్ట్స్. ఒకవేళ స్ట్రింగ్ అనేది యాక్సెప్ట్ అయితే అది హాల్ట్ అవుతుంది. అండ్ సేమ్ టైమ్ ద సిమిలర్, ఇఫ్ స్ట్రింగ్ ఈజ్ రిజెక్టెడ్ దెన్ ఇట్ ఆల్సో హాల్ట్స్. ఓకే రైట్, ఇఫ్ ఇట్ ఈస్ రిజెక్టెడ్ ఇఫ్ స్ట్రింగ్ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు లాంగ్వేజ్. సో అది ఎప్పుడు రిజెక్ట్ అవుతుంది, ఆ స్ట్రింగ్ అనేది లాంగ్వేజ్లో ఉండకపోతే, మనం తీసుకున్న లాంగ్వేజ్లో అది ఉండకపోతే ఆ స్ట్రింగ్ అనేది రిజెక్ట్ అవుతుంది. ఓకే, సింపుల్గా. సో దిస్ ఇస్ అ ట్యూరింగ్ మెషిన్ అండ్ మనం ఇచ్చిన ఇన్పుట్ ఏంది, స్ట్రింగ్ w. సో ఎప్పుడు యాక్సెప్ట్ అవుతుంది అది, ఆ స్ట్రింగ్ అనేది లాంగ్వేజ్, దిస్ ఇస్ l. ఓకే, దిస్ ఇస్ l మీన్స్ లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్లో ఉంటే అది యాక్సెప్ట్ అవుతుంది. ఇన్ కేస్ ఇన్పుట్ అనేది నథింగ్ బట్ ఆ స్ట్రింగ్ అనేది లాంగ్వేజ్లో లేకపోతే అదేమవుతుంది, రిజెక్ట్ అవుతుంది. ఓకే, దిస్ ఈస్ ద రికర్సివ్ లాంగ్వేజ్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే, దిస్ ఇస్ సేమ్ రికర్సివ్ ఎనబుల్ లాంగ్వేజ్ కూడా సేమ్ అనమాట. బట్ ఇక్కడ 3 స్టేట్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఒకటి యాక్సెప్ట్ అండ్ హాల్ట్, రిజెక్ట్ అండ్ హాల్ట్ అండ్ బోత్. ఓకే, అలా అనమాట. నెక్స్ట్ నేను ప్రాపర్టీస్ చూసుకుందాము. ప్రాపర్టీస్ ఆఫ్ రికర్సివ్ లాంగ్వేజెస్. సో దెర్ ఆర్ 3 మెయిన్ క్లోజర్ ప్రాపర్టీస్ ఆఫ్
అండ్ సమ్ అదర్ టూ. సో 3 మెయిన్ క్లోజర్ ప్రాపర్టీస్ ఏంటంటే యూనియన్, ఇంటర్సెక్షన్, కాంప్లిమెంట్. సో నార్మల్గా యూనియన్ అంటే మనం ఏం చేస్తాము, ఏదైనా ఒక 2 లాంగ్వేజ్ని మనం యూనియన్ పర్ఫామ్ చేస్తే ఒక రిజల్ట్ వస్తుంది. సపోజ్ ఇప్పుడు L1 ఉంది, L2 ఉంది, వీటికి యూనియన్ చేసినాము. మనకు సపోజ్ ఇప్పుడు X అని వచ్చింది అనుకున్నాము. సో ఈ L1 L2ని యూనియన్ పర్ఫామ్ చేసినప్పుడు X వచ్చింది. సో ఈ వచ్చిన X కూడా రికర్సివ్ లాంగ్వేజ్ అనమాట. సో మనం తీసుకున్న L1 L2 రికర్సివ్ లాంగ్వేజ్ అయినప్పుడు వాటితో పర్ఫామ్ చేసిన యూనియన్ కూడా రికర్సివ్ లాంగ్వేజే. ఓకే, యూనియన్ ఆఫ్ 2 రికర్సివ్ లాంగ్వేజెస్ ఈజ్ అగైన్ ఏ రికర్సివ్. Is again a recursive language. So what it is saying, so if we take 2 language as a recursive language, and then if we perform the L1 union L2, then the result is also a recursive language. Okay, next intersection కూడా సేమ్. సో ఎప్పుడైతే మనకు టూ లాంగ్వేజ్ని మనం రికర్సివ్ లాంగ్వేజ్లో తీసుకుంటామో వాటి ద్వారా పర్ఫామ్ చేసిన ఇంటర్సెక్షన్ కూడా మనకు వచ్చేది ఏంటిది, రికర్సివ్ లాంగ్వేజే. ఓకే, అయితే ఎప్పుడంటే నార్మల్గా ఎప్పుడు యాక్సెప్ట్ 2 స్టేట్స్ అనమాట, యాక్సెప్ట్ అండ్ రిజెక్ట్. ఎప్పుడు మనం తీసుకునే ఇన్పుట్ స్ట్రింగ్ అనే లాంగ్వేజ్లో ఉంటే యాక్సెప్ట్, ఇన్పుట్ స్ట్రింగ్ తీసుకున్నది లాంగ్వేజ్లో లేకపోతే రిజెక్ట్. ఓకే, నెక్స్ట్ కాంప్లిమెంట్ అంటే సపోజ్ ఇప్పుడు L ఈజ్ అ లాంగ్వేజ్, దిస్ ఈజ్ అ రికర్సివ్ లాంగ్వేజ్. సో దీని L బార్, సో దీని కాంప్లిమెంట్ కూడా రికర్సివ్ లాంగ్వేజే. ఓకే, ఈ స్టేట్మెంట్ రాసుకుంటే సరిపోతుంది మీకు. ఓకే, దిస్ ఇస్ అబౌట్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద రికర్సివ్ లాంగ్వేజ్. అండ్ నెక్స్ట్ పోస్ట్ కరెస్పాండెన్స్ ప్రాబ్లం చాలా సింపుల్ ఉంటుంది. సో ఇప్పుడు పోస్ట్ కరెస్పాండెన్స్ ప్రాబ్లం అంటే మనకు 2 ఉంటాయి అనమాట, A, B ఉంటుంది. సో ఈ 2 స్ట్రింగ్స్ అనేవి 2 ఈక్వల్ ఉన్నాయి అనుకో, మనం సాల్వ్ చేసిన ప్రాబ్లమ్కి దీనికి మనం సొల్యూషన్ ఉంది అని అంటాం. ఓకే రైట్, సింపుల్గా ఆ డెఫినేషన్ అది మీకు అర్థమైపోతుంది ఇక్కడ. సో నార్మల్గా కన్సిడర్ టూ లిస్ట్ని కన్సిడర్ చేసుకోండి. A ఈజ్ ఈక్వల్స్ టు W1 W ఇన్పుట్ స్ట్రింగ్స్ అనమాట, W1 W2 అప్ టు Wn. సో నెక్స్ట్ ఆఫ్ ఈక్వల్ లెంత్ అనమాట. నెక్స్ట్ ఏంటిది B, 2 ఈక్వల్ ఎంత తీసుకోవాలి, ఒకటి A ఒకటి B. B ఈజ్ ఈక్వల్స్ టు X1 X2 అప్ టు సో ఆన్ Xn. సో ఈ ప్రాబ్లమ్కి ఈ 2 లిస్ట్కి ఎప్పుడు సొల్యూషన్ ఉంటుంది అంటే, సో ద PCP ద పోస్ట్ కరెస్పాండెన్స్ ప్రాబ్లమ్ హ్యాస్ సొల్యూషన్ ఎప్పుడు ఉంటుంది, ఇఫ్ W1 W2 అప్ టు N ఈజ్ ఈక్వల్స్ టు X1 X2 అప్ టు Xn ఫర్ ఆల్ పాజిటివ్ ఇంటిజర్స్ I1 I2 అప్ టు In. సో ఎప్పుడు ఉంటుంది మనకు ఇది A అండ్ B అనేవి కరెస్పాండెన్స్గా ఈక్వల్ అయినప్పుడు మాత్రమే వీటికి సొల్యూషన్ ఉంటుంది. ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లియర్ అర్థమైపోతుంది. సో దిస్ ఇస్ ఎగ్జాంపుల్, A అండ్ B 2 షేడ్స్ తీసుకున్నా అండ్ 1 2 3 అవి ఏం తీసుకున్నా ఇన్పుట్స్, ఒకటి Aలో 1 అండ్ Bలో 111 అండ్ B సెకండ్ వన్లో 10111 అండ్ Bలో 10 అండ్ Aలో 10 అండ్ 0. సో ఇవి 3. సో మనం ఇప్పుడు ప్రాబ్లమ్ని చెక్ చేసి మనకు సొల్యూషన్ ఉందా అని చెప్పేసి చెక్ చేయాలన్నమాట. సో నవ్ వీ హ్యావ్ టు చెక్ వెదర్ దిస్ ప్రాబ్లమ్ హ్యాస్ సొల్యూషన్ ఆర్ నాట్. రైట్, సో స్ట్రింగ్స్ దట్ ఈస్ స్ట్రింగ్స్ ఫార్మ్డ్ బై, ఎలా చెక్ చేస్తామనంటే స్ట్రింగ్స్ ఫార్మ్డ్ బై A మస్ట్ బి ఈక్వల్ టు స్ట్రింగ్స్ ఫార్మ్డ్ బై B. సో మనం ఏం చేస్తాం అంటే కంకాటినేట్ చేస్తాం అనమాట, అంటే కంబైన్ చేస్తాం. సో ఇప్పుడు ఏతో వచ్చిన స్ట్రింగ్స్ అంటే ఏతో ఫార్మ్ అయిన స్ట్రింగ్స్ అనేవి, సపోజ్ ఇప్పుడు ఏతో ఫార్మ్ అయిన స్ట్రింగ్స్ 1 1 1 1 అనుకున్నాము, అండ్ Bతో ఫార్మ్ అయిన స్ట్రింగ్స్ కూడా సేమ్ అలానే ఉండాలి. ఓకే, అప్పుడు మాత్రమే ప్రాబ్లమ్ సొల్యూషన్ ఉంటుంది అంటాం. సో అంటే ఇప్పుడు మనకు కండిషన్ ఏంటిది, B కూడా 1 1 1 లాగానే ఫామ్ అవ్వాలి, అప్పుడు మాత్రమే దానికి సొల్యూషన్ ఉంటుంది అంటాం. ఇన్ కేసు ఒకళ్ళకి 0 ఉందనుకో, ఇక్కడ ఇట్ ఈస్ దిస్ ప్రాబ్లమ్ హ్యాస్ నో సొల్యూషన్ అనమాట. ఓకే రైట్, ఇక్కడ చూసుకుందాము. సో ఫస్ట్ ఏం చేసుకోవాలంటే మనం ఏదైనా ఒకటి తీసుకోవాలి. బట్ ఇఫ్ యూ అబ్జర్వ్ స్ట్రింగ్స్ ఇన్ ఎబో ప్రాబ్లమ్ దే ఆర్ నాట్ ఈక్వల్. సో ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేసుకుంటామనంటే, సో ఫస్ట్ థర్డ్ వన్ కన్సిడర్ చేసుకుందాం. థర్డ్ వన్ చూసుకున్నాము, ఏలో స్టార్టింగ్ విత్ 1 0 బట్ Bలో 0 ఉంది, అంటే దే ఆర్ నాట్ ఈక్వల్. దీన్ని తీసుకోకండి, ఏదైనా ఒక స్ట్రింగ్ తీసుకోవాలి ఫస్ట్. ఓకే, ఏదైనా ఒక స్ట్రింగ్ తీసుకోవాలి ఫ్రమ్ ఏ ఆర్ B. సో నేను ఫస్ట్ A నుంచి తీసుకుంటున్నా. సో Aలో ఫస్ట్ థర్డ్ నుంచి పోతున్నా 1 0, మీరు ఎటు నుంచి అయినా పోండి. సో ఇక్కడ దీని పాసిబిలిటీ చూసుకుంటున్నా, ఈ 1 0 0 నాట్ ఈక్వల్ తీసుకోవద్దు. ఇది ఉందా 1 0 అండ్ 111 అండ్ 1 0, ఇది కూడా నాట్ ఈక్వల్. సో ఇక్కడ ఏముంది 1 ఉంది అండ్ 111 ఉంది. ఓకే, సో ఇక్కడ నువ్వు ఏదైనా చూసుకోవచ్చు. ఫస్ట్ నేను ఏం చేసుకున్నా, కన్సిడరింగ్ 1 111. సో ఇక్కడ సో వీ కెన్ టేక్ దిస్ వన్. సో ఫస్ట్ ఏం చేసుకున్నాను, నేను నార్మల్గా నేను సెకండ్ వన్ తీసుకుంటున్నాను, ఎందుకంటే స్టార్టింగ్ విత్ 1 0 అండ్ స్టార్టింగ్ విత్ 1 0. రైట్, సో ఈ 2 ఈక్వలే కదా, బట్ ఇవి 2 ఈక్వల్ కాదు, ఎందుకంటే ఫస్ట్ 0 వస్తుంది కదా. సపోజ్ ఇప్పుడు 1 0 అవుతుంది, స్టార్టింగ్ ఏమవుతుంది 0 అవుతుంది, దే ఆర్ నాట్ ఈక్వల్. సో ఇది తీసుకున్నాను అనుకో 1 0 111. సో 1 0 ఈ రిమైనింగ్ మనం ఈక్వల్ చేసుకోవాలి అంతే. ఈ 2 ఈక్వల్ కాబట్టి నేను వేసుకుంటాను, సెకండ్ వన్ తీసుకుంటున్నాను. రైట్, సో ఇక్కడ సో వీ కెన్ టేక్ దిస్ వన్. విచ్ వన్, సెకండ్ వన్. ఫస్ట్ ఏం చేసుకుంటున్నా, సెకండ్ వన్ తీసుకుంటున్నా. ఓకే, A అండ్ B. సో మనకు Aలో ఏంటిది అది 1 0 111 అండ్ Bలో 1 0. సో సెకండ్ వన్లో Aలో 1 0 111 అండ్ Bలో 1 0. రైట్, సో 1 0. సో స్టార్టింగ్ విత్ 1, సో వీ కెన్ టేక్ దిస్ వన్. సో నెక్స్ట్ ఏం చేసుకోవాలి, దీని తర్వాత మళ్ళీ ఇంకొక ఇన్పుట్ స్ట్రింగ్ తీసుకోవాలి. దీంట్లోకి వెళ్ళి Bలోకి వెళ్ళి, ఎందుకంటే మనకి ఇక్కడ ఎక్కువ ఏమున్నాయి. సో ఇది అనమాట, ఫస్ట్ మనం ఏం తీసుకున్నాం, రైట్ ఇది తీసుకున్నాం కదా. సో అది ఎలా ఫామ్ అవుతుంది, సో ఫస్ట్ తీసుకున్నది ఏంటిది 1 0 111 అండ్ 1 0. సో ఇప్పుడు మనం దీని కింద ఈక్వల్ చేసుకోవాలంటే మనం ఏం చేసుకోవాలి, Bలో స్ట్రింగ్ తీసుకోవాలి. ఎలా Bలో స్ట్రింగ్ తీసుకోవాలని అంటే, సో Bలో ఏ స్ట్రింగ్ అయితే ఫస్ట్ 1తో స్టార్ట్ అవుతుందో దాన్ని మాత్రం తీసుకోవాలన్నమాట. ఓకే, సో ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇప్పుడు మనము Bని ఈక్వల్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు ఏం చేసుకోవాలి, విచ్ స్టార్ట్స్ విత్ 1. సో థర్డ్ వన్ తీసుకుంటామా, విచ్ స్టార్టింగ్ విత్ 0. సో దీన్ని తీసుకోలేము, సో ఇది ఆల్రెడీ ఉంది. సో మనం ఫస్ట్ వన్ తీసుకుంటే అయిపోతుంది. ఓకే రైట్, సో ఫస్ట్ ఏం చేసుకున్నా
సెకండ్ వన్ తీసుకున్నా అది ఏంటిది 10311. నెక్స్ట్ ఏం తీసుకున్నా 1 తీసుకున్నా. ఓకే, సో నేను ఈ రెండింటిని ఈక్వల్ చేయాలి, ఎందుకంటే దాని సొల్యూషన్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేయడానికి. ఓకే, దిస్ ఇస్ ఏ అండ్ దిస్ ఇస్ బి. రెండింటిని ఈక్వల్ చేయాలంటే ఏం చేసుకోవాలి, దీంట్లో ఫస్ట్ తీసుకోవాలి, దీంట్లో ఎక్కువ ఉన్నాయి కాబట్టి దీంట్లో మనం ఈక్వల్ చేసుకోవడానికి కొన్ని స్ట్రింగ్స్ తీసుకోవాలి. అది ఎలా ఉండాలి, సో బీలో ఉండే స్ట్రింగ్ అనేది విచ్ స్టార్ట్స్ విత్ 1తో స్టార్ట్ అయ్యి మాత్రమే తీసుకోవాలి. రైట్, ఇక్కడ 1తో స్టార్ట్ అయ్యేది ఏంటిది, థర్డ్ వన్ అయితే కాదు, సెకండ్ వన్ ఆల్రెడీ తీసుకున్నాము, దీన్ని తీసుకున్నాము ఒకసారి, ఎందుకంటే 1తో స్టార్ట్ అవుతుంది కదా. రైట్, సో ఇప్పుడు ఏం తీసుకుంటున్నా 2 and 1, 2, 1. ఓకే, ఫస్ట్ మనకున్న ఏంటిది 10311 ఇక్కడ వరకు స్టాప్ చేసుకోండి. నెక్స్ట్ 10 వరకు ఉంది. సో నేను బీలో ఏం చేసుకుంటున్నా, ఇది తీసుకుంటున్నా. ఓకే, ఫస్ట్ వన్ తీసుకుంటున్నా, ఫస్ట్ వన్లో బీ తీసుకుంటున్నా, అంటే 1111. రైట్, సో 1111 వేసేసుకున్నా. అండ్ ఏలో కూడా తీసుకోవాలి కదా ఒకటి, ఎందుకంటే ఏలో కూడా ఉంది వాల్యూ, బీకి 1111 అప్పుడు ఏ వాల్యూ ఏంటిది 1. సో ఈ 1 కూడా వేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఏమైంది, ఒకటి ఎక్స్ట్రా వచ్చింది. రైట్, ఎందుకంటే ఇది ఈక్వల్ కాదు కదా. సో మళ్ళీ ఏం చేసుకోవాలి, మళ్ళీ నెక్స్ట్ బీలో కన్సిడర్ చేసుకోవాలి. సో ఇది, సో నవ్ వి అగైన్ షుడ్ సెలెక్ట్ ఏ స్ట్రింగ్ ఫ్రమ్ బీ విచ్ స్టార్ట్స్ విత్ 1. అప్పుడు మళ్ళీ 1తో స్టార్ట్ చేసుకోవాలి. సో మనం తీసుకున్న రిజల్ట్ ఏంటిది ఇక్కడ 10311, మళ్ళీ ఒక 1 అండ్ 10311. సో ఇప్పుడు రెండింటిని ఈక్వల్ చేసుకోవడానికి మళ్ళీ ఒక ఇన్పుట్ స్ట్రింగ్ ఫ్రమ్ బీ. సో ఇది ఏ అండ్ బి. సో రెండింటిని ఈక్వల్ చేసుకోవడానికి మనకి ఇన్పుట్ స్ట్రింగ్ తీసుకోవాలి, దీంట్లోకి వెళ్ళి బీలోకి వెళ్ళి ఎలా ఉండాలి, ఆ బీ విచ్ స్టార్ట్స్ విత్ 1. ఓకే, రైట్, సో నేను మళ్ళీ 1 తీసుకుంటున్నా, ఎందుకంటే సేమ్ ఈక్వల్ చేసుకోనికి. సో ఫస్ట్ సెకండ్ తీసుకున్నా, నెక్స్ట్ ఫస్ట్ తీసుకున్నా, నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఏం తీసుకుంటా, ఫస్ట్ తీసుకుంటున్నా. సో 10311 ఫస్ట్ ఉండే, 10311 ఫస్ట్ ఉండే అండ్ ఒకటి ఎక్కువ ఉండే. ఇప్పుడు ఏం తీసుకుంటున్నా, మళ్ళీ 3 1s యాడ్ అయినాయి అండ్ 1 యాడ్ అయింది. ఓకే, రైట్, సో ఇది మళ్ళీ ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఏలో తక్కువైంది. ఓకే, ఇది ఫార్మాట్లో ఉంది, ఇప్పుడు వీళ్ళు వరకు ఉన్నాయి. ఓకే, బట్ బీలో ఒకటి ఎక్స్ట్రా ఉంది, అంటే మనం ఈక్వల్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేసుకోవాలి, వీ షుడ్ టేక్ ద స్ట్రింగ్ ఫ్రమ్ ద ఏ విచ్ స్టార్ట్స్ విత్ 1. ఓకే, ఏ నుంచి తీసుకోవాలన్నమాట. నౌ వీ షుడ్ టేక్ ఎ స్ట్రింగ్ ఫ్రమ్ ద ఏ విచ్ స్టార్ట్స్ విత్ 1. సో వీ కెన్ టేక్ 3. సో నార్మల్గా ఇప్పుడు ఏ తీసుకున్నాం, ఏలోకి వెళ్ళి తీసుకోవాలి. ఏలోకి వెళ్ళి ఎలా ఉండాలి, విచ్ స్టార్ట్స్ విత్ 1, అన్ని 1తోనే స్టార్ట్ అవుతున్నాయి. ఓకే, బట్ ఇవన్నీ సింగిల్ ఉంది, ఇది ఎక్కువ ఉంది, ఇది ఎక్కువ ఉంది. ఇప్పుడు మళ్ళీ బీ తీసుకున్నాం అనుకో, మళ్ళీ ఏమవుతుంది, బీలో మళ్ళీ ఎక్కువ అవుతుంది. రైట్, సో ఫస్ట్ వన్ కన్సిడర్ చేసుకోకండి. ఓకే, సెకండ్ వన్ తీసుకున్నాం అనుకో, సెకండ్ వన్ తీసుకుంటే ఏమవుతుంది 10311, మళ్ళీ పైన ఎక్కువ అవుతుంది, మళ్ళీ కింద తక్కువ అవుతుంది. ఓకే, సో బెటర్ టు టేక్ దిస్ వన్ అనమాట. ఓకే, ట్రై చేద్దాం. ఫస్ట్ థర్డ్ వన్ తీసుకున్నాం. సో థర్డ్ వన్ ఏంటిది, ఏలో 10. సో థర్డ్ వన్ ఏంటిది, థర్డ్ వన్ ఏలో ఏముంది 10 ఉంది అండ్ బీలో 0 ఉంది. సో వీటికి ఇక్కడ 10 పెట్టండి, ఇక్కడ 0 పెట్టండి. ఓకే, సో సింపుల్గా మనకు ప్రీవియస్ దీన్ని ఇక్కడ రాసుకుంటున్నాం, 10 అప్ టు దిస్. ఓకే, నెక్స్ట్ 10 అప్ టు దిస్, ఇది వరకు తీసుకుంటున్నాం. సో మనకి ఇక్కడ 1 ఎక్స్ట్రా ఉంటుంది అప్పుడు. రైట్, సో మనకి ఏలో ఏంటి వాల్యూ, సో 10 యాడ్ చేసుకున్నా అండ్ బీలో ఉన్న వాల్యూ ఏంటిది 0 యాడ్ చేసుకున్నా. ఇప్పుడు ఏమైంది, దిస్ ఏ అండ్ బి 2 స్ట్రింగ్స్ అనేవి ఈక్వల్ అయిపోయినాయి. రైట్, సింపుల్ అనమాట, టూ స్ట్రింగ్స్ అనేవి ఈక్వల్ అయిపోయినాయి. సో మనకి ఏంటిది, ఎప్పుడు అయితే ఏ అండ్ బి 2 స్ట్రింగ్స్, సో ఏ the string which is formed by A and the string which is formed by B, if they are equal, then problem has a solution. So A తో స్ట్రింగ్ ఫామ్ అయిన స్ట్రింగ్ అండ్ B తో ఫామ్ అయిన స్ట్రింగ్కి రెండు సేమ్ ఉంటే మనకు సొల్యూషన్ ఉంటుంది అని చెప్పేసి చెప్తాం అనమాట. సో నౌ దేర్ 2 strings are equal, 2 strings ఈక్వల్ ఉన్నాయి కాబట్టి సో ఇట్ హ్యాస్ ఎ సొల్యూషన్. ఆ సొల్యూషన్ ఏంటి, మనకి ఏమొచ్చింది, ప్రాసెస్ ఏంటిది, ఫస్ట్ సెకండ్ వన్ తీసుకున్నాం, తర్వాత ఫస్ట్ వన్ తీసుకున్నాం, మళ్ళీ ఫస్ట్ వన్ తీసుకున్నాం, మళ్ళీ థర్డ్ వన్ తీసుకున్నాం. సో దిస్ ఇస్ అ సొల్యూషన్ ఫర్ దట్. ఓకే, రైట్, సో నెక్స్ట్ ఎంపీసీపీ, నథింగ్ బట్ మోడిఫైడ్ పోస్ట్ కరెస్పాండెన్స్ ప్రాబ్లమ్. ఇది చాలా సింపుల్ ఉంటుంది. సో ఇది ఎట్లా అంటే అసలు సొల్యూషన్ ఉందని చెప్తాం అనమాట. సో ద ఫస్ట్ పేర్ ఇన్ ద ఏ అండ్ బి లిస్ట్ మస్ట్ బి ద ఫస్ట్ పేర్ ఇన్ ద సొల్యూషన్. సో దీంట్లో ఫస్ట్ పేర్, దీంట్లో ఈ ఏలో బీలో ఫస్ట్ పేర్ ఏంటిది, ఇప్పుడు W1 అండ్ X1 కదా. సో ఇదే సొల్యూషన్లో కూడా ఫస్ట్ పేర్ ఉండాలన్నమాట. ఓకే, మనకు వచ్చిన సొల్యూషన్లో కూడా ఫస్ట్ పేర్ అయి ఉండాలి. రైట్, సో సొల్యూషన్ ఏంటిది I1 I2 అప్ టు IM. సో ఇక్కడ ఏంటిది, ఈ రెండు ఈక్వల్ ఉండాలి. సో W1 X1 ఇస్ ద ఫస్ట్ పేర్ ఆఫ్ సొల్యూషన్. సో ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ లెట్ ఇన్పుట్స్ ఈజ్ ఈక్వల్స్ 0, 1. సో ఏ అండ్ బి ఏంటి అంటే సేమ్ ఎగ్జాంపుల్ 1 2 3 తీసుకుంటాం. ఇక్కడ 3 ఇన్పుట్ స్ట్రింగ్స్ అవి ఏంటి అంటే ఏలో 1 అండ్ బిలో 111 అండ్ ఏలో 10311 అండ్ 10 అండ్ ఏలో 10 అండ్ 0. రైట్, సో ఇక్కడ మనం ఏం చేసుకోవాలి, ఫస్ట్ స్ట్రింగ్ మనము పోస్ట్ కరెస్పాండింగ్ ప్రాబ్లమ్ ఏమో ఫస్ట్ ఏదైనా ఒక స్ట్రింగ్ తీసుకోవాలి. రైట్, బట్ దీంట్లో మాత్రం ఓన్లీ ఫస్ట్ స్ట్రింగ్ని కన్సిడర్ చేసుకోవాలి. ఫస్ట్ ఏంటిది ఇక్కడ 1. రైట్, ఫస్ట్ ఏంటిది ఏలో 1 ఉంది, బీలో 111 ఉంది. రైట్, ఫస్ట్ కన్సిడర్ చేసుకుంటున్న ఫస్ట్ 1 ఏలో 1 అండ్ బీలో 111. రైట్, సో నౌ చూస్ ద సెకండ్ స్ట్రింగ్. ఇప్పుడు మనం సెకండ్ తీసుకోవాలి. ఎలా ఉండాలి, ఇఫ్ అండ్ ఓన్లీ దాట్ మ్యాచెస్ విత్ ఇన్పుట్ స్ట్రింగ్ వి టుక్ ఫస్ట్, దీంతో మ్యాచ్ అవ్వాలి. తీసుకున్న ఇన్పుట్ స్ట్రింగ్తో మ్యాచ్ అవ్వాలంటే 10 తీసుకోవచ్చా, నో, అలా అనమాట. ఓకే, లెట్స్ సీ దాట్. ఇప్పుడు ఏమవుతుంది, నేను మళ్ళీ ఏం చేస్తున్నా, ఫస్ట్ ఏమొచ్చింది మనకు ఇది తీసుకున్నాము, ఫస్ట్ థింగ్ కన్సిడర్ చేసుకున్నాం ఫ్రమ్ దిస్. ఓకే, సెకండ్ ఏం తీసుకుంటానంటే మళ్ళీ 1 తీసుకుంటాను, ఎందుకంటే సేమ్ ఉండాలి కాబట్టి. ఓకే, సో మనకి అప్పుడు ఇంతవరకు ఉండే
సారీ ఇంతవరకు ఉండే. సో నెక్స్ట్ ఏం చేసుకున్నా మళ్ళీ 1 తీసుకుంటే ఏమవుతుంది, ఏలో 1 యాడ్ అయింది అండ్ బీలో 3 1s యాడ్ అయినాయి. ఓకే రైట్, మళ్ళీ ఏం చేసుకోవాలి, మళ్ళీ ఒక స్ట్రింగ్ వేసుకోవాలి విచ్ షుడ్ బి ఈక్వల్ టు దాట్. ఓకే సో మనకి దీంట్లో 1 0 ఉంది, దీంట్లో 1 0 ఉంది, ఇవి ఈక్వల్నా. సో నేను సెకండ్ థాట్ని అసలు ఎప్పుడు తీసుకోవద్దు, మళ్ళీ ఏం తీసుకోవాలి, మళ్ళీ ఫస్ట్ తీసుకోవాలి. ఎందుకంటే మనం తీసుకునే ఇన్పుట్ స్ట్రింగ్ అనేది ఈక్వల్ ఉండాలి దేనికి, ఏ అండ్ బీకి. ఇక్కడ ఈక్వల్ అయితే లేదు, ఎందుకంటే ఇందులో జీరోస్ ఉంటున్నాయి. ఓకే దీని జీరోస్ మనకు వద్దు, ఓన్లీ 1s ఉండాలి. సో మళ్ళీ ఫస్ట్ 1 తీసుకుంటున్నా. సో అప్పుడు మనకి ఇంతవరకు ఉండే ఫస్ట్ దీన్ని తీసుకున్నప్పుడు 2 1s ఉండే పైన అండ్ 6 1s కింద ఉంటుండే, ఇది వరకు ఉంటుండే. ఇప్పుడు ఏమైంది, మళ్ళీ 3 1s యాడ్ అయినాయి. ఓకే ఇది వరకు ఉంటుండే, మళ్ళీ 3 1s యాడ్ అయినాయి. సో మనకి ఏమవుతుంది ప్రాసెస్, మనం జీరోస్ యాడ్ చేయొద్దు, అంటే 1 zeros అనేవి ఉండొద్దు, మొత్తం సేమ్ ఉండాలి. సో మళ్ళీ ఏం చేసుకుంటాం, ఒకవేళ మళ్ళీ ట్రై చేస్తే ఏమవుతుంది, మళ్ళీ 1 తీసుకుంటాం. రైట్, సో మళ్ళీ 1 తీసుకుంటే ఏమవుతుంది, మళ్ళీ కింద 1s అనేవి యాడ్ అవుతాయి. ఉంటే ఏలో ఓన్లీ 1 digit యాడ్ అవుతుంది, బట్ బీలో 3 యాడ్ అవుతుంది, అంటే 3 1s యాడ్ అవుతున్నాయి. అప్పుడు ఏమవుతుంది, ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది, సో 1 అవుతుంది. సో మనం దీన్ని బట్టి ఏం చెప్తాం అంటే దిస్ ఎంపీసీపీ హ్యాస్ నో సొల్యూషన్. ఓకే ఇలా కంటిన్యూ అయితే ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ లేదని చెప్పి చెప్పుకుంటాం మనం. సో దిస్ ఇస్ అబౌట్ ద మాడిఫైడ్ పోస్ట్ కరెస్పాండెన్స్ ప్రాబ్లం. నెక్స్ట్ కౌంటర్ మెషిన్స్. సో కౌంటర్ మెషిన్స్ అంటే చాలా సింపుల్ ఉంటాయి, థియరటికల్ అనమాట, జస్ట్ లైక్ ద ట్యూరింగ్ మెషిన్స్, బట్ కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి అనమాట. ఓకే ఇట్ ఈస్ అ థియరటికల్ మోడల్ ఆఫ్ కంప్యూటేషన్ సిమిలర్ టు యువర్ ట్యూరింగ్ మెషిన్ బట్ విత్ రెస్ట్రిక్టెడ్ సెట్ ఆఫ్ ఆపరేషన్స్. ఓకే సో ఇది థియరటికల్ మోడల్, సేమ్ ట్యూరింగ్ మెషిన్లో ఉంటుంది, బట్ కొన్ని ఆపరేషన్స్ అనేవి ట్యూరింగ్ మెషిన్స్లో కౌంటర్ మెషిన్స్లో డిఫరెంట్ ఉంటాయి అనమాట. ఓకే ఇన్స్టెడ్ ఆఫ్ టేప్ ఇట్ యూజెస్ ఎ ఫైనైట్ నెంబర్ ఆఫ్ రిజిస్టర్స్ కాల్డ్ కౌంటర్స్. ఈచ్ కౌంటర్ ఈజ్ కేపబుల్ ఆఫ్ హోల్డింగ్ నాన్ నెగటివ్ ఇంటీజర్స్. సో ఇక్కడ మనకు ట్యూరింగ్ మెషిన్స్లో ఇన్పుట్ టేప్ ఉంటుంది కదా, సో ఇన్పుట్ టేప్ ట్యూరింగ్ మెషిన్లో ఉంటుంది, బట్ దీంట్లో ఏముంటుంది అంటే కౌంటర్ మెషిన్స్లో రిజిస్టర్స్ ఉంటాయి అనమాట. సో రిజిస్టర్స్ మనం ఏమంటామంటే కౌంటర్స్ అంటాం. దట్ రిజిస్టర్స్ కెన్ స్టోర్ దట్ హోల్డ్ నాన్ నెగటివ్ ఇంటీజర్స్ ఆల్సో. ఓకే పాజిటివ్ ఇంటీజర్స్ అనమాట. నెక్స్ట్ దీస్ కౌంటర్స్ కెన్ బి ఇంక్రిమెంటెడ్ డిక్రిమెంటెడ్ ఇఫ్ నాట్ జీరో. సో మనము ఈ కౌంటర్స్ అనేవి మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఎప్పుడు డిక్రీజ్ చేసుకోవచ్చు అని అంటే దాని వాల్యూ అనేది 0 కాకపోతే. ఓకే రైట్, నెక్స్ట్ దీని ఇంపార్టెన్స్ ఏంటంటే ఇక్కడ యూజ్ అవుతుంది అంటే సిమ్యులేటింగ్ అదర్ మెషిన్స్లో యూజ్ అవుతుంది అండ్ అండర్స్టాండింగ్ కాంప్లెక్సిటీలో కూడా ఇది యూజ్ అవుతుంది. సో సిమ్యులేటింగ్ అదర్ మెషిన్స్ అని అంటే కౌంటర్ మెషిన్, ఎంసీ అంటే మెషిన్, ఇక్కడ కౌంటర్ మెషిన్ కెన్ బి యూజ్ టు సిమ్యులేట్ ట్యూరింగ్ మెషిన్ అండ్ దేర్ కంప్యూటేషన్ మోడల్. సో ఇక్కడ మనము ట్యూరింగ్ మెషిన్ పర్ఫార్మెన్స్ చెక్ చేసుకోవడానికి ఇది అవసరం అవుతుంది అనమాట. నెక్స్ట్ అండర్స్టాండింగ్ కాంప్లెక్సిటీ అని అంటే దే హెల్ప్ ఇన్ అండర్స్టాండింగ్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ కంప్యూటేషన్స్ పర్టికులర్లీ ఇన్ కాంటెక్స్ట్ ఆఫ్ ప్యారేలల్ అల్గోరిథమ్స్. సో నార్మల్గా వీటిని కాంప్లెక్సిటీ అర్థం చేసుకోవచ్చు అనమాట. ఎక్కడెక్కడ అంటే మనకు అల్గోరిథమ్స్ ఉంటాయి కదా, లైక్ ప్యారలల్ అల్గోరిథమ్స్లో అండ్ మ్యూచువల్ ఎక్స్క్లూజన్లో ఆ ప్రాబ్లమ్స్ యొక్క కాంప్లెక్సిటీని మనకు అర్థం చేసుకోవడానికి ఈ మెషిన్స్ అనేవి యూజ్ అవుతాయి అనమాట. సో దిస్ ఇస్ అబౌట్ ద కౌంటర్ మెషిన్స్ అండ్ దిస్ ఇస్ అబౌట్ ద టాపిక్స్ ఇన్ ద UNIT-5. ట్యూరింగ్ మెషిన్స్ అయిపోయింది, హాల్టింగ్ మెషిన్ అయిపోయింది, అండ్ డిసైడబిలిటీ అన్డిసైడబిలిటీ అయిపోయింది, రికర్సిబుల్ అయిపోయింది, అండ్ రికర్సివ్ లాంగ్వేజ్ అయిపోయింది, అండ్ ప్రాపర్టీస్ అయిపోయింది, అండ్ PCP అయిపోయింది, అండ్ MPCP అయిపోయింది. ఓకే సో మన ఫ్రెండ్స్గా షేర్ చేయండి, ఎందుకంటే ఎగ్జామ్ ఫాస్ట్ ఉంది కాబట్టి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నోట్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉంటుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.